1 సంవత్సరంన్నర తర్వాత పాదయాత్ర మొదలు పెడతాను, పాదయాత్రలో ప్రతిరోజు సినిమా చూపిస్తాను చంద్రబాబు నాయుడికి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట. ఏంటంటారు ఆ సినిమా చూపించే ప్రోగ్రాం? ఇప్పుడు సినీ ఫీల్డ్లోకి కొత్తగా కొంతమంది నిర్మాతలు వస్తున్నారు సార్. కొంతమంది ఏంటంటే పొలాలు స్థలాలు అమ్మి డబ్బులు తీసుకొని పెట్టుబడులకు వస్తున్నారు. కొంతమంది అక్రమ సంపాదనతో ఈజీ మనీతో ఉంటుందిగా, అది ఈజీగా ఖర్చు పెట్టగలుగుతాం. 1 లక్ష రూపాయలు ఈజీగా వచ్చినాయి అనుకోండి సార్, దాంట్లో 50,000 70,000 ఈజీగా ఖర్చు పెట్టగలుగుతాం. ఎందుకంటే కష్టపడే సొమ్ము అయితే బాధ, మన వస్తాయా రావా ఈ డబ్బులు దీని అమ్మకోవాలని మనం అనవసరంగా పెడుతున్నావే, మనకు తెలియని రంగంలో దిగుతున్నావే అని ఉంటుంది. కానీ ఈజీ మనీ ఏంది అయింది, విచ్చలవిడితనం ఉంటుంది కదా. విచ్చలవిడితనంతో ఏంటంటే నిర్మాతగా మారొచ్చు, ఇంకా అవకాశాలు ఉండి అతనికి ప్రతిభ ఉంటే కనుక దర్శకత్వ పర్యవేక్షణ చేయొచ్చు, దర్శకత్వం కూడా చేయవచ్చు. అంతే. ఈ సినిమాల గోల్ ఏందంటారు? ఆయన సినిమా చూపిస్తా అంటున్నాడు. అది ఎలాంటి సినిమా అనుకోవాలంటారు? హారరా, టెర్రరా, కామెడీయా, లేదంటే సస్పెన్సా? ఎలాంటి సినిమాలు అనుకోవాలంటారు? ఈ మధ్య మనం ఒక సినిమా నుంచి ఒక స్లోగన్ తీసుకున్నాం, మీకు గుర్తుందో లేదు, రప్ప రప్ప అని. పుష్ప 2 ది రివెంజ్. అటువంటి పైశాచికమైన ఆనందంతో రాక్షసత్వంతో కూడుకున్న సినిమాలు ఉంటాయి కదా, కొన్ని రకాల సినిమాలు. ఏది తన మాటే చెల్లాలి, నేను చెప్పిన సీన్సే ఉండాలి అనేది డబ్బు పెట్టుబడి పెట్టి నువ్వు తీసే సినిమా నీ ఇష్టానుసారంగా తీసుకో, తప్పు లేదు. కానీ ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు మాట్లాడే విధానం, మాట్లాడే మాట అదైతే కాదు. ఎందుకంటే ఇతను ఎలక్షన్కి ముందు, ఇతను గవర్నమెంట్ చేతికి వచ్చే ఎలక్షన్కి ముందు తాడేపల్లి ప్యాలెస్ నేను కట్టుకున్నాను, అమరావతి ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు, ఇక్కడ ఉంది కాబట్టి నేను కట్టుకున్నాను. బాటసారి ఎవరన్నా ఉన్నారంటే హైదరాబాద్ నుంచి గుంటూరుకి విజయవాడకి వచ్చే బాటసారి చంద్రబాబు నాయుడు గారే. ఇదే మాట. నేను అసలు ఏమీ లేదు, రాజధానికి 30,000 ఎకరాలు కావాలి అని అప్పుడు డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ కనుక మనస్ఫూర్తిగా ఆయన శాసనసభలో ఒప్పుకున్నారు. అన్ని చేసిన తర్వాత వచ్చిన 1 సంవత్సరంలోనే ఆట మొదలు పెట్టేసి 3 ముక్కల ఆట. రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలి, 3 ప్రాంతాల అభివృద్ధి కావాలి నాకు. వైజాగ్ క్యాపిటల్ సిటీ, ఇంకోటి వచ్చేసేసి న్యాయపరమైన సిటీ, ఇంకోటి పరిపాలనా రాజధాని ఒకటి అని ఇష్టాన్ని రీతన మొదలుపెట్టి బహుశా జరగొచ్చేమో అని చెప్పి చిన్న ఇన్స్ట్రుమెంట్ ఇచ్చేశారు. వైజాగ్లో ఉన్న స్థలాలు మొత్తం కొట్టేయడానికి వైజాగ్ క్యాపిటల్ రాజధాని అన్నారు. ఇన్ని రకాల మోసాలు చేసి నువ్వు ప్రజల్లోకి వచ్చి రోజుకో సినిమా చూపిస్తా, రోజు కొరియోగ్రాఫర్ని తెచ్చుకుని డ్యాన్సులు వేస్తా, చిందులు వేస్తా, ఏం మాటలు మాట్లాడుతున్నావు? అమరావతి రైతుల త్యాగాల్ని మర్చిపోయావే. కనీసం కానువాయి వెళ్తుంటే చుట్టూ పట్టాలు కట్టుకుని పరదాలు కట్టుకుని తిరిగావే 5 ఏళ్ళు. ఏ ఒక్కసారైనా కారులోంచి దిగి నువ్వు అమ్మా మీ సమస్య ఏంటి, మీ కుటుంబాలు ఇళ్ళు వాకిళ్ళు వదిలి ఇలా రోడ్ల పక్కన ఈ విధంగా పరదాలు వేసుకొని పందిళ్ళు వేసుకొని ఎందుకు కూర్చున్నారు, నా గవర్నమెంట్లో మీకు జరిగిన అన్యాయం ఏంటి అని ఒక్కసారి ప్రశ్నించావా? పైగా నీ మంత్రులతో ఏమని మాట్లాడించావు? ఇదేదో శ్మశానం, ఇక్కడ 1 లక్ష కోట్లు ఖర్చు పెడితే కానీ రాజధాని కాదు, ఒక 500 గజాల్లో 500 ఎకరాల్లో ఒక రాజధాని కట్టుకోవచ్చు ఎక్కడో చోట. నాగార్జున యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, లేకపోతే గుంటూరులోనో విజయవాడలోనో ఎక్కడోటికి చిన్న అసెంబ్లీ హాల్ కట్టుకోవచ్చు. దానికి 1,00,000 కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టకూడదు. 1,00,000 కోట్లు ప్రజాధనం నేను తీసుకోగలుగుతానే తప్పనిది ప్రజల కోసం రాష్ట్రం ఉన్న 5 ఏళ్లలో రాజధాని లేని రాష్ట్రంలో చేశావు. ఒక మంత్రి ఏమన్నాడు అప్పట్లో, హైదరాబాద్ 10 ఏళ్ళు మనకు వర్తింపు ఉంది కదా, హైదరాబాద్ని క్యాపిటల్ రాజధాని చేద్దాం. ఎవడి ఇష్టానుసారంగా వాడు గవర్నమెంట్ చేతికి రాగానే ప్రజలకు పెట్టిన ముద్దులు మురిపాలకి వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడారు సార్. ఇలా మాట్లాడిన వాళ్ళకి కనీసం ఒక ఎమ్మెల్యేగా ఒక కామన్ మ్యాన్కు ఉన్న పరిజ్ఞానం కూడా వీళ్ళని లేదు. లేకే ఇష్టారీతి మాటలు. ఈరోజు పడి లేచిన కెరటం లాగా అమరావతి చూడండి రూపుదిద్దుకుంటుంది. అసలు ఆ నిర్మాణాలు రాత్రి పగులు జరుగుతుంటే ఎట్లా ఉందంటే, ఎంత కళ్ళకి ఇంపుగా ఉందంటే అంత కళ్ళకి ఇంపుగా ఉంది. ఒక పనివాడు పరివర్తన ఎలాగుంటుందో చంద్రబాబు నాయుడు గారి విజనరీ కంటి ముందు అక్కడ సాక్ష్యం కనబడుతుంటే నువ్వు మాట్లాడే మాటలేంది, ఆయన అందాన్ని చూసి రావట్లేదు పెట్టుబడులు, నా మందాన్ని చూసి వచ్చి నీ పెట్టుబడులు. మరి అదే మాట అంటే ఏ మాట? ఇన్ని సరే నీ గవర్నమెంట్లోనే MOIలు జరిగినాయి, మరి నువ్వెందుకు ప్రారంభించలా, నువ్వెందుకు చేయలా? 5 ఏళ్ళు చాలా కాల పరిమితి, అంటే 50 ఏళ్ళు కావాలా? ఇంకెంతకాలం మోసం చేస్తారు? ఇది ఏ విధమైనది? ఇది ప్రజల్ని మోసం చేయటం.
ఇప్పటికైనా ప్రజలు గ్రహించాలి. వైసీపీకి ఓటు వేయాలి అంటే తన మనస్సాక్షిని చంపుకుంటేనే ఓటు వేయాలి. లేదు అంటే వైసీపీకి ఓటు కాదు కదా, 11 సీట్లకు ఒక్క సీటే పరిమితం కావాలి. అంటే ఆయన అనేది ఏంటంటే గనక నేను దావోస్ వెళ్ళి ఆయనతో మాట్లాడటం వల్లే ఇక్కడ పెట్టుబడి పెట్టారు కానీ చంద్రబాబు ముఖార విందం చూసి ఏం పెట్టుబడి పెట్టలేదు అంటూ ఆయన ఒక వ్యంగ్యంగా మాట్లాడిన మాట ఇది. అసలు ఎలా చూడాలంటారు మరి దాన్ని కూడా? ఆయన మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు అంటే పడదండి. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఇతని మీద 32 కేసులు పెట్టించారని చెప్పి ఆయనకి ఏంటంటే బలంగా నాటుకుపోయిన వృక్షం. ఆయన మనసులో బలంగా అనుమానపు బీజం వృక్షంలో తయారైంది. అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడిని ఏ రోజు కూడా చేసే ఏ మంచి పని కూడా అప్రిషియేట్ చేయలే. ఆయన సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో ఏ ఒక్క పథకం ఫెయిల్ అయి ఉంటే ఈ పాటికి మీరు రోడ్ల మీద చెందులేంది, డ్యాన్సు లేని రప్పరప్పలాడిచ్చేవాళ్ళు. అది సూపర్ సక్సెస్గా జరుగుతుంది కాబట్టి మీ నోళ్ళు మూతలు పడ్డాయి. ఇక ఏమీ లేవు. మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడడానికి 11 మంది ఏమీ లేదు అక్కడ. సూపర్ 6లో ప్రతి హామీ సక్సెస్ఫుల్ హిట్ అయింది. శ్రీనిధి ఎంత ఆక్యుపెన్సీ ఉంది ఆర్టీసీకి. మీరు సీటు దక్కించుకోగలుగుతారా? మొగోళ్ళు అయినా టికెట్లు కొనుక్కొని వెళ్ళాలి. ఒక సీటు కూర్చోవడానికి కూడా దక్కించుకోలేరు. ఎందుకంటే ఆడవాళ్ళ ఆక్యుపెన్సీ అంత పెరిగింది ఆర్టీసీకి. ఎంత పెరిగింది అంటే ఒక్కొక్కరు టికెట్ లేకుండా తన ప్రయాణాన్ని సాగిస్తా వెళ్ళి తిరిగి మళ్ళీ అదే బస్సులో వచ్చి వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించి ఎంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అరే కుటుంబంలో ఒక్కడే కాదు కదా, నారా భువనేశ్వరి గారు ఉన్నారు. ఆమె సోషల్ మీడియా ద్వారా కానీ వాళ్ళ హెరిటేజ్ ద్వారా కానీ అసలు మహిళల విషయంలో ఆమె ఎంత చొరవ తీసుకొని ఎంతగా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తా పారిశ్రామికవేత్తలుగా మహిళలు తయారవ్వాలని చెప్పి ఆమె ఎంతో కృషి. ఒక కుటుంబం రాష్ట్రం కోసం కష్టపడుతుంది సార్. లోకేష్ బాబు కృషి తక్కువ సార్ చెప్పండి మీరు? ఎప్పుడో ఎలక్షన్ల ముందు ఇచ్చిన చిన్న మాటకు కూడా 18 లక్షలు ఖర్చు పెట్టి ఆ ఊళ్ళో బండారుపల్లి అని చెప్పి ఏదో ఊరుందండి ప్రకాశం జిల్లాలో. ఆయన ఎమ్మెల్యే గారు వచ్చేసేసి జూలకట్టి బ్రహ్మారెడ్డి గారు ఒక విద్యార్థినికి ఇచ్చిన మాటను కూడా గుర్తుపెట్టుకొని చేశారు. ఈరోజు మంగళగిరి చూడండి ఎలాగుంది, ఎంత కార్పొరేట్ సిటీలా తయారవుతుంది మంగళగిరి. అసలు ఎంత డెవలప్మెంట్ ఉంది, ఎంత చేస్తున్న కుటుంబం ఈ విధంగా కష్టపడుతున్నారు. వీళ్ళకు ఏమాత్రం కూడా స్వార్థం లేని వ్యక్తులు ఎవరు ఉన్నారంటే కూటమిలో ఉన్న నేతలే. వీళ్లకు జత కలిసిన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన నిస్వార్థపరుడు. ప్రతి క్షణం ప్రజల కోసం మమేకమయ్యే వ్యక్తి ఆయన. నేను ఇంకేం చేయగలగాలి? అరే గిరిజన ఊర్లోకి వెళ్ళి పాడేరు, లంబసింగి అటు గిరిజన ఊర్లోకి వెళ్ళి చెప్పులు లేకుండా గిరిజనులు తిరుగుతుంటే 1000 జతలు చెప్పులు పంపిస్తే దాన్ని ఎద్దవ చేశారే. అది ఎంతవరకు న్యాయం? మీరు చెయ్యరు. చేసేవాళ్ళని ఈ విధంగా నెత్తి మీద రాళ్ళేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు? తిరిగి మీరు మళ్ళీ రాజకీయం చేయాలనుకుంటున్నారా? రాజకీయం చేయాలనుకునేవాడు చేసే పనులు అయితే కాదు. ఇది తిరిగి నేను రాజకీయం చేయాలి, ప్రజా జీవితంలో గడపాలి అన్న వ్యక్తి చేయాల్సిన విషయం కాదు ఇది. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉండే వ్యక్తికి ఒక నిబద్ధత ఉండాలి. ఎవరో ఎందుకు సార్, గుంటూరు ఎంపీకి మొట్టమొదటిసారిగా తొలి అడుగు అని ఒక పాంప్లెట్ కొట్టించి పార్లమెంటు ఎంలా మేపించి చేతులెత్తి దండం పెట్టి వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు. అతని ఈ రాష్ట్రంలో గుంటూరు జిల్లా ప్రజలు ఆదరించారు. ఇప్పుడు ఆదరించారు, బాగానే ఉందండి. ఆయన ఏందంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ మాట అంటమైంది, ఒక మాటతో చంపేయచ్చు నిన్ను అని ఒక మాట అంటమైంది మాజీ ముఖ్యమంత్రిని. ఏమండి చంపేయగలం అన్నారు, ఒక్క మాటతో చంపేయగలం. కానీ మా నాయకుడు మాకు సంస్కారం నేర్పాడు. అంటే ఆ మాట వదిలేస్తున్నారంటారు మిగతా వాళ్ళు. పై మాట వదిలేయండి, సంస్కారం నేర్పారుగా. ఆ సంస్కారం లేకపోతే మీరు 11 మందితో ఇంత అరాచకం చేసేవాళ్ళ? మా ఓర్పు సహనం కాకుండా మీకు 11 సీట్లు వస్తే ఇన్ని అరాచకాలు చేస్తారా? తిరిగి మా నోటితోనే 1100 మంది లా ప్రవర్తించారు అని మేము చెప్తున్నామంటే మీ అరాచకం, మీ రాక్షసత్వం, మీ క్రూరత్వం, ఒకళ్ళ మీద బురద జల్లటం, లేని కంపెనీలు సృష్టించడం మీరు సృష్టించారుగా. షెల్ కంపెనీలు చాలా వరకు మద్యం సొమ్ము ఇవన్నీ. ఇప్పుడు రాజ్ రెడ్డి గారి ఆస్తులు మొత్తం ఈడీ జప్తు చేసింది, చాణక్య గారి ఆస్తులు జప్తు చేసింది. మీరు ఏ తప్పు చేయకపోతే మీ జేబులోంచి ₹1 ఎవరైనా ఎదురుగా తీసుకోగలుగుతాడా? ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అటువంటి ఈడీని అక్రమ సంపాదన చేస్తేనేగా నీ సొమ్ములు, నువ్వు కొన్న పొలాలు, స్థలాలు, బంగారాలు కొని పక్క ఊళ్ళలో స్థలాలు చేసి ఆఫ్రికా దేశంలో కూడా మద్యం వ్యాపారం చేసిన మహానుభావులు వైసీపీ నాయకులు. సరే, ఇంతకీ ఏంటంటారండి? జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నట్టు ఆ సుందర ముఖార విందం చూసి కంపెనీలు రావట్లేదు, నా వల్లే వచ్చినాయి అనే మాటతో మీరు ఒప్పుకుంటారా? మరి ఎలాగ ఒప్పుకుంటాం భాయ్? ఎవరైనా చూస్తారు, కష్టపడి రూపాయి సంపాదించుకుంటే వాడు నిజాయితీ పరుడురా.
పొద్దున 5ంటికి వస్తాడు, రాత్రి 11 దాకా కష్టపడతాడు, భార్య పిల్లలు చక్కగా చూసుకుంటాడు. వాడు 600 సంపాదించినా 1000 రూపాయలు సంపాదించినా వాడు మొగోడ్రా. ఒంటి మీద కద్దరేసుకుని ఇలా నెలకు 10 లక్షలకి వడ్డీ కట్టకుండా తిరుగుతా నేనేం మొగోండి, ఆ 1000 రూపాయలు సంపాదించినా వాడు మొగోడ్రా అంటారు. అది వాడి పనితనం, గొప్పతనం. అంతేగాని వాడు అందగాడ, వాడు ముఖార విందంగలోడా, ఆ ముద్దులు మురిపాలు పెట్టేవాడా, తలలు నిమిరేవాడా, యేసు ప్రభువుని నేనే అంటూ ప్రచారం చేసుకునే వ్యక్తి కాదు కదా. యేసు ప్రభువే నేను దేవుణ్ణి కాదు, నా కోసం మీరు ఏడవద్దు, మీకోసం మీ బిడ్డల కోసమని ఒక సువార్తల్లో ఉంది. కానీ ఇక్కడ మీరు నా కోసం ఏడవండి, నన్ను గెలిపించండి, నన్ను గద్దెక్కించండి, నన్ను ఒక 10 ఏళ్ళు కూర్చోబెట్టండి, నేను ఒక 20 ఏళ్ళు రాజకీయం చేస్తా, రాజభోగం అనుభవిస్తా అని చెప్పి నువ్వు రాసుకున్న గ్రంథంలో పెట్టుకున్నది జగన్ బాబు గారిది. కాబట్టి ఇది చెల్లుబాటు కాదు. ప్రభువుది యొక్క సువార్తే చెల్లుబాటు. ఇది ప్రభు చెప్పిన మాట ఏంది, మీరు నా కోసం ఏడవకండి, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి, ఈ చిరిగిని మొత్తం మీ పాపాలు మొత్తం నా రక్తంతో కడుగుతానన్నారు. అన్నారని చెప్పి అదే పనిగా పాపాలు చేసే న్యాయమా? ఆయన పాపాలంటే అప్పులు ఏమన్నా? అప్పులు చేసే వాళ్ళు కాదు, రేపు తీర్చొచ్చులే అంటానికి. దీనికి ఒక అందం సందం కావాలండి. మరి నువ్వు మగవాళ్ళని మంచి అందగాళ్ళుగా వర్ణించావుగా, వల్లభనేని వంశీ గారి అందం ఏమైంది ఇప్పుడు? కొడాలి నాని గారి అందం ఏమైంది ఇప్పుడు? అందరికన్నా అందగాడివైన జగన్ బాబు గారి అందం ఏమైంది ఇప్పుడు? మరి ఎందుకు ఆ విధంగా నీకు నచ్చిన విలేకరులే పిలిపించుకొని వాళ్ళతోటే సబ్మిట్ చేసుకొని నువ్వు చెప్పి తెలిసిన వాగుడు మొత్తం వాగేసి దీన్ని రాయండి, దీన్ని చూడండి, ఇప్పుడు కళ్ళు మూసుకున్నాను 2 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ కళ్ళు మూసుకొని తెరిస్తే 3 ఏళ్ళు అయిపోతాయి. ఇది భయ్, ఇది ఒక మనిషి నిరాశ నిస్రా ఇంతగా దిగజారిద్దని చెప్పేసి ఇతన్ని చూసి నాకే రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు. మరొక్కసారి మహాకూటమిని గెలిపించండి. మహాకూటమి ప్రజల కూటమి.